తెలంగాణలో తెలుగుదేశానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. మళ్ళీ పచ్చ జెండాను రెపరెపలాడిస్తాం. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాట. లక్షల మంది కార్యకర్తల ఆకాంక్ష కూడా అదే. మరి ఆ సమయం ఆసన్నమైందా? 10 ఏళ్లుగా నిస్తేజమైన టీడీపీ మళ్ళీ ఉత్తేజితం కాబోతోందా? ప్రస్తుతం ఉన్న అన్ని పదవులు రద్దు చేసి సరికొత్తగా పార్టీని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోందా? తెలంగాణ గట్టు మీద ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం స్పీడ్ పెరుగుతుందా? ఏపీలో దూకుడు హైదరాబాద్లో జోష్ పెంచుతుందా? పార్టీకి చంద్రబాబు పునర్వైభవం తీసుకొస్తారా? తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ తెలంగాణలోనే కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల పార్టీగా ఇచ్చాపురం నుంచి ఆదిలాబాద్ వరకు సత్తా చూపిన తెలుగుదేశం రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పేడైపోయింది. ఒకసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేసి గ్రేటర్లో కీలక స్థానాల్ని కైవసం చేసుకున్న టీడీపీ ఆ తర్వాత మెల్లమెల్లగా సైడ్ అయిపోయింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టు కట్టి తెలంగాణలో 1-2 స్థానాలు గెలుచుకున్న పార్టీ మరింత బలహీనపడింది. క్యాడర్ మొత్తం చెల్లాచెదురైపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏకనాయకుడు చంద్రబాబు కింద నడిచిన టీడీపీలో విభజన తర్వాత తెలంగాణ కూడా ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎల్ రమణను నియమించారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలంగాణలో మాత్రం అనుకున్న ఫలితాలని రావటలేదు టీడీపీ. అప్పటి నుంచి మెల్లగా ఇక్కడ ఎన్నికల క్షేత్రం నుంచి సైడ్ అయిపోతూ వచ్చింది. 2018 ఎన్నికల తర్వాత అయితే పరిస్థితి మరింత ఘోరంగా మారింది తెలంగాణలో టీడీపీకి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ బీఆర్ఎస్ లో చేరడంతో తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాక్ తగిలింది. అనంతరం పార్టీ సీనియర్ నేత బక్కని నరసింహులకు తెలంగాణ బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. బక్కని నరసింహుల సారథ్యంలో కూడా పార్టీకి పెద్దగా కలిసి రాలేదు. 2019 ఎన్నికల్లో ఏపీలోనూ టీడీపీ అధికారాన్ని కోల్పోవడం తెలంగాణలో పార్టీని మరింత బలహీనపరిచిందని చెప్పొచ్చు. కరుడుగట్టిన కార్యకర్తలున్నా నడిపించే నాయకులు లేకపోవడంతో పార్టీ ఉన్నా లేనట్టుగానే తయారైంది. 2023 ఎన్నికలకు ముందు బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్కు పార్టీ పగ్గాలను అప్పగించారు చంద్రబాబు. అయితే అది కూడా 3 నాళ్ల ముచ్చటే అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు కాసాని జ్ఞానేశ్వర్. ఇలా పార్టీ రాష్ట్ర అధ్యక్షులే కండువాలు మార్చేయడం టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టేసిందని చెప్పొచ్చు. 10 ఏళ్లుగా ఇన్ని డక్కా మొక్కీలు తింటూ కూడా తెలంగాణలో సజీవంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మళ్లీ టైం వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో ఏపీని బంపర్ మెజార్టీతో చేజిక్కించుకుంది టీడీపీ కూటమి. ఇంతో పక్కనే ఉన్న తెలంగాణలో కూడా జోష్ నింపుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆ దిశగా చంద్రబాబు కూడా ప్రయత్నాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. నవ్యాంధ్రకు 2వసారి ముఖ్యమంత్రి అయ్యాక గ్రాండ్ గా హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ నేతలతో మంతనాలు కూడా జరిపారు. ఇటీవల జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్ లోనూ తెలంగాణలో బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణలో ఇప్పటికీ టీడీపీ ఓటు బ్యాంక్ బలంగా ఉందన్నది చంద్రబాబు విశ్వాసం. ఇదే పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంపై ఫోకస్ పెట్టిన ఆయన మరోసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. ఏ విషయం కూడా నేను ఇక్కడ కమిటీగా చెప్పలేను, ఎందుకంటే కూటమి కానీ పార్టీలు కానీ అవన్నీ చాలా విషయాలన్నీ కూడా ఆలోచించి అందరూ కలిసి చేసుకునేది కూటమి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కార్యకర్తలు ప్రజల మనోభావాల ప్రకారం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. రాబోయే రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఎక్కడైనా సరే స్ట్రాటజీ ముందు చెప్పరు, అప్రోప్రియట్ టైంలో రైట్ స్ట్రాటజీ ఉంటుంది, దాని ప్రకారం ఆలోచిస్తాం. ఇక్కడ అధ్యక్షుడిని మేము పెట్టలేదు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లో కూడా 2 ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు. ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. ఏదేమైనా మాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం, చేశాం. మీరే చూశారు రిజల్ట్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. దానికి ఏం చేయాలి ఇన్ కోర్స్ ఆఫ్ టైం డిసైడ్ చేస్తాం. ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో ఆ పార్టీ అభిమానులు ఇప్పటికే ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు అధినేత కూడా రాష్ట్రంపై ఫోకస్ పెంచడంతో రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం ఖాయమనే ధీమాతో ఉన్నారు. తెలంగాణలో టీడీపీకి మహర్దశ పడుతుందా, మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందా అనేది చూడాలి.